పెదరాయుడు చినరాయుడు మధ్య జరిగిన యుద్ధములో ఓ పక్క పెదరాయుడు మరో పక్క చినరాయుడు ఇంటి నుంచి వెళ్ళగొట్టినటువంటి చినరాయుడిని పెదరాయుడు మధ్యలో ఉన్న మధ్యరాయుడు అంటే విష్ణు, పెదరాయుడు అంటే మోహనబాబు, చినరాయుడు అంటే మనోజ్ భార్యని ఇంటి నుంచి మోహనబాబు అంటే పెదరాయుడు వెళ్ళగొట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడే సమాచారం అందింది. మనోజ్ని ఆయన భార్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన మోహనబాబు వెంటనే పోలీస్ స్టేషన్కి పహాడి పోలీస్ స్టేషన్కి చేరుకున్నటువంటి మనోజ్ దంపతులు ఏదైతే పెదరాయుడు అంటే మోహనబాబు ఎవరైతే ఉన్నారో మోహనబాబు ఈరోజు చినరాయుడు అయినటువంటి విష్ణు దుబాయ్ నుంచి రాగానే వెంటనే మధ్యరాయుడు అంటే దుబాయ్ నుంచి రాగానే విష్ణు రాగానే వెంటనే చినరాయుడిని అంటే మనోజు భార్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టారని తెలుస్తూ ఉన్నది. వెళ్ళగొట్టిన తర్వాతే ఆ రోజు ఒక పక్క మనోజ్ మా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. పహోడి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళటం జరిగింది. పహోడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మోహనబాబుతో పాటు ఎవరైతే ఉన్నారో అన్నయ్య విష్ణు పైన కూడా కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఓ పక్క. అట్లాగే ఎందుకు ఈ ఏదైతే తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి గొడవలు అనేవి తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఓ పక్క ఎవరైతే అక్క మనోజ్కి అక్క అయినటువంటి ఎవరైతే ఉన్నారో లక్ష్మి కూడా ఓ పక్క చెబుతూ ఉన్నది మనోజ్కి న్యాయం చేయాలి, మనోజు మంచోడు, అట్లా విష్ణు ఇవన్నీ చేయిస్తున్నాడు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి చెబుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఓ పక్క లక్ష్మి మద్దతు మాత్రం పూర్తిగా మనోజ్ దంపతులకే ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మోహన్ బాబు పైన గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది లక్ష్మి. అట్లాగే ఇక్కడ ఏదైతే పెదరాయుడు అయినటువంటి మోహన్ బాబు ఈ రోజు ఏదేమైనా సరే తప్పు చేశారని చెబుతూ ఉన్నారు. ఒక పక్క మాధ్యమాల్లో కానీ, మరోపక్క సోషల్ మీడియాలో కానీ, మరోపక్క ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు రాజకీయ నాయకులు అండతోటి రాజకీయ నాయకుల మధ్యలో పెడదాం అనుకున్నారు. కానీ ఇది పూర్తిగా తారాస్థాయికి చేరి ఈరోజు మనోజ్ భార్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టారని తెలుస్తూ ఉన్నది మోహన్ బాబు. ఇది ఈరోజు పహాడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక పక్క ఆ మనోజ్ మాట్లాడుతున్నారు లైవ్ లో, అది చూద్దాం. మీరు అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను.